సినిమా మార్కెట్ ఎంత విస్తృతంగా పెరిగినా కొన్ని భాషలలో ఇంకా అడుగుపెట్టలేని పరిస్థితి నేటికి ఉంది. ముఖ్యంగా కన్నడలో ఇతర భాషా సినిమాలను డబ్బింగ్ చేసే అవకాశం లేదన్న సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా ఇది శాండల్వుడ్ లో అమలు చేస్తున్నారు. రీమేక్ చేసుకోవచ్చు కానీ డబ్బింగ్ మాత్రం కుదరదు. అందుకే ఎంత డిమాండ్ ఉన్నా స్ట్రైట్ రిలీజ్ చేయడం తప్ప ఇంకే ఆప్షన్ లేక మన వాళ్ళు మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఆ ఆంక్షలు వీడాయి. డబ్బింగ్ కు సంబంధించి కన్నడ పరిశ్రమలో నిబంధనలు సడలించారు. కొంతకాలం క్రితం అజిత్ వివేంగ్ అని కమాండో పేరుతో డబ్ చేసి దీనికి శ్రీకారం చుట్టారు. విశ్వాసం కూడా జగమల్ల అంటూ వదిలారు. వీటికి ఆదరణ కూడా బాగుంది. అయితే తెలుగు సినిమాలకు మాత్రం ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఆ దిశగా మొదటి అడుగు రామ్ చరణ్ రంగస్థలంతో పడబోతోంది. ఇప్పటిదాకా కన్నడలో డబ్బైన తెలుగు స్ట్రైట్ మూవీ అలనాటి మాయాబజార్ ఒక్కటే. ఆ తర్వాత ఏదీ ఆ భాషలోకి వెళ్లలేదు. ఇన్ని దశాబ్దాల తర్వాత రంగస్థలం రూపంలో కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. రంగస్థలం కన్నడ వర్షన్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు పబ్లిసిటీ కూడా మొదలైంది. నిజానికి వినయ్ విజయ రామతోనే ఇది చేద్దామనుకున్నారు. కానీ టైం తక్కువగా ఉండటంతో ఆలోచన విరమించుకున్నారు. రంగస్థలం సక్సెస్ అయితే ఇక నేరుగా ఒకే తేదీకి 2 వర్షన్లు విడుదల చేసుకునే అవకాశం దక్కుతుంది. 2 ఏళ్ల క్రితం బాహుబలి 2ని కన్నడలో డబ్ చేసేందుకు ఆర్కా సంస్థ విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడి నిర్మాతల సమైక్య తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు రంగస్థలంతో రూటు క్లియర్ అయింది కాబట్టి హ్యాపీగా మనవి కూడా కన్నడ భాషలో వచ్చేస్తాయన్నమాట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.